ఒక చతుర్యుగానికి 40,20,000 సంవత్సరాలు. ఒక చతుర్యుగానికి 43,20,000 సంవత్సరాలు. ఒక చతుర్యుగానికి 43,20,000 సంవత్సరాలు ఇంటూ 70 ఒక మనవంతరం. అంత కాలం వరకు మనము మనుషులుగానే జన్మిస్తాం. మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఎన్ని జన్మలు ఉన్నా అన్ని జన్మల్లో మనిషిగానే పుడతాడంట. కనీసం ఒక పాదమైనా మనం జపం చేస్తుంటే, భగవద్గీతలో ఒక్క పాదమైనా మనం చెప్పుకుంటున్నామంటే అంత ఫలితం మనకు వస్తుంది. ఓం గీతాయా శ్లోక దశకం సప్త చతుష్టయం గౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తో ఋతో మానుషతాం రజేత్. జై శ్రీకృష్ణ. గీతా శ్లోకాలు 10 గాని 7 గాని 5 గాని 4 గాని 3 గాని 2 గాని 1 గాని లేదా సగము గాని పఠించేవాడు ప్రతిరోజు చదువుతూ ఉన్నారంటే 10,000 సంవత్సరములు చంద్రలోకం అవాప్నోతి వర్షాణామయుతం ధ్రువం. అయుతము అంటే 10,000. 10,000 సంవత్సరాలు అతడు, ఎవరైనా సరే, అతడు కావచ్చు ఆమె కావచ్చు, చంద్రలోకంలో నివసించడానికి అర్హత వస్తుందంట. 10,000 సంవత్సరాలు చంద్రలోకంలో నివసించడానికి అర్హత వస్తుంది. రోజు 10 శ్లోకాలు కానీ 7 కానీ 5 కానీ 3 కానీ 2 కానీ 1 కానీ అర్థం కానీ, అంటే రోజు బుక్ పట్టుకోవాలా కనీసం. గీతను పఠించుచు గీతాపాఠ సమాయుక్తో, గీతను పఠించుచు మృతో మరణించినారనుకోండి, అతడు దైవత్వమును పొందును. దైవత్వం పొందడం అంటే ఏంటి? మోక్షాన్ని పొందడమే. ఇంకా గీతను పఠించుచు మరణించిన వాడు దేవత్వమును పడయును, అంటే మోక్షాన్ని పొందుతాడు. అది ఎంతమందికి అదృష్టం ఉంటుంది? భగవద్గీతను చదువుతూ మరణించడం అనేది ఎంత అదృష్టము, ఎంత పుణ్యము. మనం ఇప్పటి నుంచే రోజు నిరంతరాయంగా చదువుతూ ఉంటేనే ఆ వయసుకు ఆ అనుకూలము, ఆ పరిస్థితి, అవకాశము, ఆ దృష్టి, ఆ ఏకాగ్రత, ఆ జ్ఞాపక శక్తి మనకు నిలబడుతుంది. ఇప్పటి నుంచే లేకపోతే ఇంకా ఎప్పుడు వస్తుంది? అది ఆ టైంకి వస్తుందంటారా? చెప్పలేం కదా. కాబట్టి ఇంతకు భగవద్గీతను ఏ కాసింత చదివినా ఎంతో ఫలితం ఉంటుంది. గీతను చదువుతూ మరణించితే అది మోక్షమే సిద్ధిస్తుంది. జ్ఞానదేవుల వారి పేరు విన్నారా మీరు? జ్ఞానదేవ్. ఈ జ్ఞానదేవుల వారు అనంతమైనటువంటి జ్ఞానాన్ని సమాజానికి పంచిపెడుతూ తన తమ్ముళ్ళు, తన అన్నగారు అయినటువంటి నివృత్తినాథ్, తన తమ్ముడు సోపాన్, తన చెల్లెలు ముక్తాబాయి, ఈ నలుగురితో, అంటే ఈ ముగ్గురిని కలుపుకొని నలుగురు అవుతారు. ఒకే తల్లి బిడ్డలు వీళ్ళు. నలుగురు కూడాను 4 వేదాల్లాగా భాషించేటువంటి వాళ్ళు. అన్నయ్యేమో నివృత్తినాథ్, అన్నయ్యేమో నివృత్తినాథ్, తమ్ముడు వచ్చేసి సోపాన్, చెల్లెలు ముక్తాబాయి. ఒకే తల్లిదండ్రుల బిడ్డలు వీళ్ళు. తండ్రి పేరు విఠోపంత్, తల్లి పేరు రుక్మాబాయి. చిన్న వయసులోనే తల్లిదండ్రులు ఇద్దరు కూడా త్రివేణి సంగమానికి వెళ్ళి భగవంతుని స్మరిస్తూ నదిలో దుంకి చనిపోతారు. మీరు జాగ్రత్తగా బతుక్కోండి అని చెప్పి పిల్లలకి. మాకేం పర్వాలేదు, భయం లేదని చెప్తారు వాళ్ళు. చిన్న వయసులోనే జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం కోసం, భక్తిని వ్యాప్తి చేయడం కోసం భక్తి ఉద్యమం బాట పట్టి పల్లె పల్లెకు వెళ్ళి భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ప్రబోధించినటువంటి మహాత్ములు వీళ్ళు. అంతా వాళ్ళ వయసు 6, 8, 10, 12 ఆ వయసులో ఉన్నప్పుడే చేస్తూ పోయారు. భక్తిని వ్యాప్తి చేస్తూ పోయినారు. ఈ నలుగురింటిలో రెండవ వాడు జ్ఞానదేవ్.
ఈ విధంగా జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తూ 29 ఏళ్ల వయసులో అతడు తన జీవితాన్ని ముగించడానికి సిద్ధపడతాడు. ఆయన జ్ఞానేశ్వరి భగవద్గీత అని మరాఠీ భాషలో భాష్యం రాస్తున్నాడు. మరాఠీ వాళ్లకు జ్ఞానదేవ్ అంటే గొప్ప సద్గురు. ఆయన జీవ సమాధే చెందినారు తప్ప మరణం ఇంతవరకు లేదు ఆయనకు. సజీవ సమాధి చెందినారు. అతడు సమాధిలోనికి ప్రవేశించే ముందు భగవద్గీతలో 9వ అధ్యాయాన్ని పారాయణం చేసి జపమాల తీసుకొని సమాధిలోనికి ప్రవేశించినారు. జీవ సమాధిలోనికి ప్రవేశించినారు. ఆ విధంగా వాళ్ళు ఇప్పటికీ కూడాను సజీవ సమాధిలోనే ఉన్నారు. 9వ అధ్యాయం భగవద్గీతను పారాయణం చేసి వెళ్ళారు ఆయన సమాధిలోకి. ఆ విధంగా తెలిసినటువంటి వాళ్ళు, జ్ఞానులు తమ జీవితాన్ని ముగించేటప్పుడు భగవద్గీతను పారాయణం చేస్తూ మరణిస్తారు. వాళ్ళకి ఆ శక్తి లేకపోతే భగవద్గీతను చదివించుకుంటూ మరణిస్తారు. తద్వారా కైవల్య ప్రాప్తి లభిస్తుంది. కాబట్టి మనం నిరంతరము భగవద్గీతను పట్టుకొని చదవడానికి సమయం దొరికిందంటే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సమయానికి అది గుర్తుకు వస్తుంది. లేదంటే ఆ టయానికి అది గుర్తుకు రాకపోవచ్చు. భగవన్నామమే గుర్తుకు రాకపోవచ్చు. ఇంకా భగవద్గీత చదవడానికి ఓపిక, ఆ నేత్ర దృష్టి ఉండాలి కదా, గ్రహణ సామర్థ్యము ఉండాలి కదా. ఎప్పుడు ఎలా పరిస్థితి ఎలా వస్తుంది ఎవరికి తెలుసు. ఈరోజు వీడియోలో పెట్టినారు ఎవరు, ఆమె కార్డియాలజిస్ట్, పెద్ద వయస్కురాలు కూడా కాదు, మంచి స్పెషలిస్ట్ ఆమె. కార్డియాలజిస్ట్ అంటే గుండె జబ్బులకు సంబంధించిన డాక్టర్. ముంబైలో గణేష్ నగర్ లో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో రౌండ్స్ వేస్తోంది. అంటే ఏమి ఆపరేషన్ చేస్తారు కదా, వాళ్ళందరినీ, గుండె ఆపరేషన్ చేసిన వాళ్ళందరినీ చూసుకొని వచ్చేసింది. కౌంటర్ దగ్గరికి వచ్చేసి అన్నిటికీ స్కాన్లు చేస్తోంది. స్కాన్లు చేస్తూ ఉండగానే ఆమెకు ఉన్నట్టుండి హార్ట్ అటాక్ అయిపోయింది. అంతే, సొంతకాలు పెట్టినట్లే పడిపోయింది, దెబ్బలు పడిపోయింది. చుట్టూ వీళ్ళంతా ఉన్నారు, నర్సులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి చూసేటప్పటికీ ఆమె వెళ్ళిపోయింది. ఆడే ఉన్నారు అంతా, పడిపోయింది, కింది పడిపోయింది. ఆ రక్త నాడి అవన్నీ చూస్తున్నారు, అందులోకి ప్రాణం వెళ్ళిపోయింది. ఏమీ చేయలేకపోయారు హాస్పిటల్లో ఉండి కూడా. చుట్టూ తన అసిస్టెంట్స్ అందరూ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళకు కూడా అవకాశం లేదు అసలు ఆమె సేవ్ చేయడానికి. క్షణాలలో ఆమె చనిపోయింది. ఇవన్నీ గుర్తుకొస్తాయి ఆ టైంలో. నేను భగవద్గీత చదువుతూ పోవాలా, భగవన్నామం జపం చేస్తూ పోవాలా అనేది ఉంటుంది అంగాడ. ఏ పరిస్థితి ఎలా ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలుసు. అందుకే అది ఒక నియమం కావాలి మనకు. టైం తిరుగుతుంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. ఓంకారం చేరితేనే మంత్రం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓంకారం చేర్చకుండా మీరు ఎన్ని జపాలు చేసినా ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎప్పుడు ఓంకారాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఓంకార యుక్తంగా నామజపం చేసుకుంటూ ఉంటారు. ఈ ఇష్టదైవ మంత్రం లేదా మీ గురువు ఇచ్చిన మంత్రం మీరు జపం చేసుకోండి. అది నిరంతరం జపం జరుగుతూ ఉండాలా, భగవద్గీత పారాయణం చేస్తూ ఉండాలి. ఇవి రెండే ప్రామాణికం. భగవన్నామం, భగవద్గీత. గీతా స్తోత్రాలు ఇంకా అవన్నీ చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ మీ సమయానుకూలంగా మీరు చేసుకోవచ్చు. ముందు ఈ రెండు కంప్లీట్ చేస్తారు, ఈ రెండు కంటిన్యూగా ఉండాలి, మిగతావి తర్వాత. ఓం గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం.
గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమానో గతిం లభేత్. గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమం ఉత్తమం. గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమానో గతిం లభేత్. ఇక్కడ భగవద్గీతను గీతాభ్యాసం అంటే మరలా మరలా రిపీటెడ్ గా ఎవరైతే అభ్యాసం చేస్తూ ఉంటారో, చదువుతూ ఉంటారో, అటువంటి గీతాభ్యాసకి ముక్తి కరతలామలకం అంటున్నాడు. కరతలామలకం అంటే ఏమి? ముక్తి కరతలామలకము అంటే అరచేతుల ఆపిల్కాయనా, ఉసిరికాయ. అమలకము అంటే ఉసిరికాయ. కరతలామలకం అంటే చేతిలో ఉన్నటువంటి అమలకం. ఎప్పుడైనా నోట టక్కన వేసేసుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళకి రోజు మనం భగవద్గీత చదువుతూ ఉన్నాము అంటే ప్రశాంతంగా మరణిస్తాం, ముక్తి కూడా లభిస్తుంది. మా కొలీగ్ ఒకరు కంటి డాక్టర్గా పనిచేస్తున్నారు. లాస్ట్ ఇయర్ వాళ్ళ నాన్నగారు చనిపోయినారు. అయితే నాతో ఎంత గొప్పగా చెప్తున్నాడంటే ఆయన, మీరు ఇచ్చిన భగవద్గీతను మా నాన్నకు పోయి ఇచ్చాను, దాన్ని చదువుకుంటూ ఉన్నాడు. నేను కూడా అప్పుడప్పుడు చదువుతా అంటే కానీ అంత ఇంట్రెస్ట్గా చదివేవాడిని కాదు. మా నాన్నకు బీపీలు షుగర్లు ఎక్కువగా ఉంది. ఎప్పుడు ఏమైపోతుందో భయపడుతూ ఉండి, ఈ విధంగా బీపీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు ప్రెషర్ వల్ల, బ్లడ్ ప్రెషర్ వల్ల రక్తనాళాలు చిట్లిపోవడం, మెదడులో కాలు చేయి పడిపోయేది, ఈ విధంగా ఏర్పడిపోయి చాలా ఇబ్బంది పడతాడేమో అని భయపడతా ఉంది. భగవద్గీత చదువుతూ ఉన్నాడా చాలా రోజులు, దాదాపు ఇచ్చి కూడా నేను 10 years అవుతుంది వాళ్ళకు. అప్పటి నుంచి చదువుతూ ఉన్నాడు మా నాన్నకు. అసలు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. చక్కగా భోంచేస్తున్నాడు, స్నానం చేశాడు, దేవుని ముక్కున్నాడు, చక్కగా భోంచేస్తున్నాడు, అలా వచ్చి మంచం మీద పడుకొని నిద్రపోయినాడు. నిద్రలోనే పూర్తిగా తన జీవితాన్ని ముగించేసినాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో ఏమో, అనారోగ్యంతో ఎంత ఇబ్బంది పడతాడో ఏమో అని టెన్షన్ పడుతూ ఉండి, ఆ భగవద్గీతను చదువుకొని స్నానం చేసిన తర్వాత దేవుని ముక్కొని భోంచేసి అలా పడుకున్నాడు. నిద్రలోనే హాయిగా పూర్ణ నిద్రకు వెళ్ళిపోయాడు. భగవద్గీత ఎంత గొప్పది కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అవునా అనిపించింది. ఈ మాటలు నిజమే కదా అనిపించింది. భగవద్గీతలో చెప్పిన, గీతా మహత్యంలో చెప్పిన మాటలు నిజమే కదా అనిపిస్తుంది. కాబట్టి దైవబలం తోడైతే చాలా మంచి జరుగుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా. ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ఎలా బతికినాడు అని చెప్పేది అతని మరణమే అని చెప్తుంది పెద్దల మాట, శాస్త్రవాక్కు. ఒక వ్యక్తి యొక్క మరణము అతని గతాన్ని తెలియచేస్తుంది అంటారు పెద్దలు. అతను ఎలా మరణించినాడో అతని జీవితం ఎలా గడిచింది తెలుస్తుంది. అతని జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఒడిదుడుకులు, ఎన్నో తప్పులు, ఎన్నో దోషాలు చేసిండవచ్చు కాక మరణ సమయం నందు అతడు మంచిగా మరణించినాడంటే, ఏ బాధ లేకుండా, ఎవరికి బాధ పెట్టకుండా హాయిగా మరణించినాడు అంటే అతడు పుణ్యాత్ముడు అంటారు. పుణ్యమైన మరణం పొందినాడు అని. ఎన్నన్నా చెయ్యి నీవు, ఎంత మంచి పనులన్నా చెయ్యి, కాలు చేయి పడిపోయి మంచాన పడి ఎంతతో అసహించుకుంటూ అసహింపజేసుకుంటూ మరణించినాడు అనుకోండి, వేడి నిట్టూరుస్తారు. ఆలోచన చేయాలి. అందుకే బతకడము మంచిగానే బతకాలి. బతికేది నాన్నాళ్ళు ఈర్షలతో, అసూయలతో, ద్వేషాలతో రగిలిపోవడం కాకుండా, కక్షలు కార్పణ్యాలతో కాలక్షేపం చేయకుండా, ఎవరెప్పుడు ఎలా పోతామో మనకు తెలియదు, ఎంతకాలం ఉంటామో తెలియదు, చేతనాన్ని కాడికి మంచి పనులు చేస్తూ మన నుంచి జన్మ ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సేవలో పాల్గొంటూ, తల్లిదండ్రులకు ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటూ, తాను నమ్ముకున్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి తగినంత న్యాయం చేస్తూ
అదే శాశ్వతమని అనుకోకుండా భగవంతుడే శాశ్వతమని ఎరిగి పవిత్రమైన పథంలో మనం జీవనం సాగించాల. అందరికీ ప్రీతి పాత్రలుగానే ఉండాల. ఎవరిని దూరం చేసుకోవడం గొప్ప కాదు, అందరిని దగ్గర చేసుకోవడమే గొప్ప. దగ్గర అయిన తర్వాత మళ్ళీ వ్యామోహం పెంచుకోవడం తప్పే. వ్యామోహం పెంచుకోకూడదు, మళ్ళీ ఎవరి మీద వ్యామోహం పెట్టుకోకూడదు, కానీ అందరినీ కలుపుకొని పోవాల్సింది. ఇదే చిన్న టెక్నిక్. అందరూ కావాలి, కానీ అందరితోనూ ఎంత దూరం ఉండాలో అంతే దూరంలోనే ఉండాలి, అంతే. అది మనం నేర్చుకొని జీవనం సాగించాలా. భగవద్గీత చదివే వాళ్ళందరూ కూడాను అది అలవాటు చేసుకోవాలి. గీతేత్యుచ్చారసం యుక్తో మ్రియమానో గతిం లభేత్. గీతను కలవరించుచు చచ్చినా కూడా సద్గతియే లభిస్తుందంట. చూడండి, భగవద్గీతను కలవరించుచు చనిపోయిన, భగవద్గీతను స్మరించుకుంటూ, భగవద్గీత మాతను స్మరించుకుంటూ మరణించిన వానికి సద్గతియే లభిస్తుంది అంటున్నాడు. ఎంత గొప్పదో చూడండి భగవద్గీత గ్రంథం అనేది. ఓం గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. గీతార్థ శ్రవణాసక్తో మహాపాపయుతోపి వా. గీతాశ్రవణ తత్పరుడు మహాపాపి అయినను కానిగాక, మహాపాపాత్ముడు కానిగాక అని అర్థం. కానిగాక వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే. వైకుంఠమును పొంది మహావిష్ణు జతలో సుఖిస్తాడట. చూడండి, గతంలో ఎన్నో పాపాలు చేసిండొచ్చు. ఎవరు పాపం చేసినారు? చేయని వాళ్ళు ఎవరు? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరము తప్పులు, పాపాలు, దోషాలు చేస్తున్న వాళ్ళమే కదా. చేయకుండా నేను ఉన్నానని చెప్పేవాళ్ళు ఎవరు? వాళ్ళు చేయలేదు అని అనుకుంటున్నప్పటికీ జరిగే పాపాలు జరిగిపోతూనే ఉంటాయి, అవునా కదా? కాబట్టి తెలిసి పాపాలు చేస్తుంటాం. ఇంద్రియాలను నిగ్రహించుకోలేక, మనసును నిగ్రహించుకోలేక, వాక్కును నిగ్రహించుకోలేక, దేహాన్ని నిగ్రహించుకోలేక తప్పులు చేస్తుంటాం, పాపాలు చేస్తుంటాం. నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ మనకు వచ్చేస్తూ ఉంటుంది. అలా వచ్చిందంటే నువ్వు పాపం చేసినట్లు లెక్క. ఇవన్నీ పాపాలు జరిగినాయి అంటే దానికి కారణం ఏంటి అంటే మాయా ప్రభావమే కదా. కాబట్టి ఈ భగవద్గీతను పారాయణం చేస్తున్నాడంటే నేను చేసిన తప్పులు కానీ పాపాలు కానీ అవన్నీ కూడా మాయా ప్రభావం చేత మాత్రమే చేశాను, నా స్వతంత్ర బుద్ధి కాదు. అది మాయా ప్రేరణ చేత, ప్రకృతి ప్రేరణ చేత, గుణాల ప్రేరణ చేత నేను చేశాను. గుణములు ఎందే ప్రవర్ధిల్లుతున్నవి కానీ నాకు వాటికి సంబంధం లేదు. జీవిస్తాడు ఎవరు? జ్ఞాని. కాబట్టి గతంలో జరిగిన పాపాలు ఏమైనా కానీగాక జ్ఞానం ఇతని తెలిసి వస్తుంది. కాబట్టి ఆ జ్ఞానము చేత ఆ పాపకర్మలన్నీ కూడా దహించి వేసుకుంటాడు, కాల్చి వేసుకుంటాడు. నేను నిమిత్త మాత్రం స్వామి, నాకు సంబంధం లే, నీకే తీసుకో, నీ మాయని తీసేసుకో. నీ మాయ నా మీద లేకపోతే నాకు ఆ కర్మలే, ఆ పాపాలు చేసేది లే, అధర్మం పనులు చేసేది లేదు. ఆ పాపమును ఆపాదిస్తున్నావు, ఆపాదించద్దు. నేను నిమిత్త మాత్రమైనటువంటి సాక్షిభూతంగా ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని నీ మాయ నాకు చుట్టి పెట్టి తప్పులు చేసేటట్టు, పాపాలు చేసేటట్టు చేసావు. సో అది నాకు సంబంధం లేదు, నీకే సంబంధం, తీసుకో అని నెట్టేస్తాడు. భగవద్గీత జ్ఞానం తెలిసిన తర్వాత అతడు ఏం చేస్తాడు? నిరంతరం భగవంతుని పాదాలే పట్టుకుంటాడు. ఇంకా ప్రపంచం పట్టుకోడప్పుడు కదా. భగవద్గీత పారాయణం చేస్తున్నాడంటే భగవంతుని పాదాలే పట్టుకుంటాడు, అంతే. ఇంకా తద్వారా ఏమైపోతుంది? భగవంతుడు అన్ని తానే అన్నిటిని కడిగేస్తాడు, శుద్ధి చేసేస్తాడు. ఎంతైనా తన బిడ్డలే కదా. చంటి బిడ్డ ఉన్నాడు,
అమ్మ ఎక్కడికో పోయింది, దోగాడేవాడు వాడు, వంటికి పోసుకుంటాడు, టాయిలెట్ చేసుకుంటాడు, దాంట్లోనే పొర్లుతాడు కూడా వాడు. వానికి అసహ్యం అనిపిస్తా ఉంటుంది, గట్టిగా ఏడుస్తా ఉంటాడు. వాళ్ళమ్మ వస్తుంది, ఆ ఏడుపు విని వచ్చిన తర్వాత వాడు పరుగు పరుగున ఎగరదిగిపోతాడు. ఐ మీన్ దోగాడుకుంటూ ఎక్కడికి పోతాడు, వాళ్ళమ్మ దగ్గరికి పరిగెత్తనికి వచ్చేస్తాడు. కానీ వాళ్ళమ్మ అసహ్యించుకుంటుందా, దూరం పెడుతుందా? ఏ తల్లి కూడా దూరం పెట్టదు కదా. ఎంత వాడు మలమూత్రాలతో అంత ఒళ్ళంతా పూసుకున్నా ఆ తల్లి వాడిని ఎత్తుకుంటుంది. శుభ్రంగా ఏదో విధంగా పట్టుకొని పోయి వాడిని చాపిల్లని తోమినట్లా తోమేసేసి వాడిని కడిగేసేసి సబ్బంతా పట్టించేసి క్లీన్ గా తుడిచేసేసి వాడిని కడిగేసి ఉతికేసి ఆరేసి ఇంకా పౌడర్ గిడర్ అంతా పూసి మళ్ళా వాడిని పరిమళ భరితం చేస్తుందా లేదా? మీరందరూ తల్లులే కదమ్మా, ఇవన్నీ చేస్తుండరా ఏంటి? చేసాం సార్. వరద ఒక్కటి చేసింది, మిగతా వాళ్ళందరూ చేయలేవు. చేసాం సార్. ఏ తల్లి అసహించుకోదు కదా. అయ్యా నువ్వు తప్పు చేసినావు, నువ్వు పాపం చేసినావు, అంత పూసుకున్నావు అనేసి ఏ తల్లి అసహించుకోదు. శుభ్రంగా వాడిని కడిగేస్తుంది, స్నానం చేయించేస్తుంది, నీట్ గా వాడిని తయారు చేస్తుంది. అదే విధంగానే భగవంతుడు కూడాను భగవద్గీత పారాయణం చేస్తున్నాడంటే భగవంతుని ప్రీతిపాత్రుడు అవుతాడు. గీతాశ్రవణ తత్పరుడు మహాపాపి అయినను కూడా గీతను చదువుతూ ఉన్నాడు కదా, అంటే అమ్మని చూసి గుర్తించినాడు వాడు. ఆ పిల్లగాడు గుర్తించి అమ్మ నన్ను కాపాడుతుందని చెప్పేసి గట్టిగా ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడంటే తల్లి కోసం ఏడుస్తున్నాడనే కదా. ఆ విధంగా తల్లి కోసం ఏడుస్తున్నాడంటే భగవంతుని కోసం ఆరాటపడుతున్నాడు అంటే ఖచ్చితంగా భగవంతుడు పట్టుకునేస్తాడు. అలాగే గీతాశ్రవణ తత్పరుడు కూడాను భగవంతుని పాదాలు వదలడు ఇంకా. అలాగే భగవద్గీతను వినాలి 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 అనేటువంటి వినాలి, చదవాలి, తెలుసుకోవాలి, దాని యొక్క లోతును అర్థం చేసుకోవాలని చెప్పి తాపత్రయపడే వాళ్ళకందరికీ ఆ భగవంతుడు ఆ పాపాలన్నిటి కూడా కడిగి వేస్తాడు, శుభ్రంగా తోమేస్తాడు, పవిత్రంగా పరిమళ భరితంగా ఉంచుతాడు, సద్గుణ సంపత్తితో నింపుతాడు. తల్లి వడిలోనికి తీసుకోవడానికి అర్హతగా మళ్ళీ ఒళ్ళో కూర్చుని ఆడుకునేటట్టుగా తీర్చిదిద్దుతుందా లేదా అమ్మ? స్నానం చేయించేసి మళ్ళా ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కగా పాలిస్తుందా లేదా? ఆ విధంగా తన వైకుంఠానికి పిలుచుకుంటాడు. అందుకే వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహమోదతే. ఆ విధంగా భగవద్గీతను పారాయణం చేస్తున్నాడంటే వానికి తెలియకుండానే వానిలో ఉండే పాపాలు, తప్పులు, దోషాలు, లోపాలు, పాతకాలు అన్నీ కడిగివేయబడతాయి. గుర్తుపెట్టుకోండి, మనకు అర్థం కానీ కాకపోని చదువుతూ ఉండండి. అర్థం కానీ కాకపోని చదువుతూ ఉండాలంతే. ఒక నియమం పెట్టుకోవాలా, ఒక నియమంగా, ఒక పద్ధతిగా మనం రోజుకు ఒక అధ్యాయము, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు చదువుతూనే ఉండాలి. అలా చదువుతా 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 ఉంటే మన పాపం అంతా ప్రక్షాళన అవుతుంది. గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ అని విన్నాం కదా, గీతా మహత్యంలోనే వస్తుంది కదా. మంచిది, చాలా మంది. ఓకే ఓకే, తద్వారా ప్రాక్టీస్ బాగా అవుతుంది. అవును గురూజీ, ఈ మార్గం మాకు బాగా సూట్ అయింది గురూజీ, మీ ప్రవచనానికి తగ్గట్టుగా. మంచిది, చేయండి. భావంతో సహా చదవండి, ఊరికి శ్లోకాలు చదువుతా కూర్చోద్దండి. ఓకే, చేయండి, మంచిది. ఆ విధంగా మనకు అర్థం కానీ కాకపోని రోజుకు ఒక అధ్యాయం, 2 అధ్యాయాల, 3 అధ్యాయాల చదువుతూ ఉంటే తద్వారా మనకు తెలియకుండానే మన అంతరంగంలో పేర్కొన్నటువంటి మన ఆత్మకు
మరి ప్రతి ఒక్కరి ఆత్మకు చుట్టుకొని ఉన్నటువంటి గత జన్మల యొక్క జ్ఞాపకాల స్మృతుల యొక్క పాపాలు గాని, దోషాలు గాని, లోపాలు గాని అవంతకవే శుద్ధి అవుతా ఉంటాయి. అవన్నీ కూడాను ప్రక్షాళన అవుతూ ఉంటాయి. వైకుంఠానికి చేరుకునే దానికి అర్హత లభిస్తుంది. ఒకే ఒక మార్గం అంతే, భగవద్గీత పారాయణం చేయడం, భగవన్నామం జపం చేయడం. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్తః స విజ్ఞేయో దేహాంతే పరమం పదం. ఎవరైతే గీతార్థమును అనుసంధానం చేస్తాడో, అనుసంధానం అంటే ఏంటి? గీతార్థాన్ని తెలియచేస్తా ఉంటాడు. 10 మందికి చెప్పించడము, నేర్పించడము, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం చేస్తూ ఉంటారు చూడండి. వాళ్ళ గురించి ఇక్కడ వివరణ వస్తుంది. గీతార్థం ధ్యాయతే నిత్యం, భగవద్గీతను 10 మందికి బోధిస్తూ ఉండడము, నేర్పిస్తూ ఉండడము, అర్థాన్ని తెలియచెప్తూ ఉండడం ఎవరైతే చేస్తుంటారో అటువంటి వాళ్ళు కృత్వా కర్మాని పురుషః, అటువంటి సత్కర్మలు చేసినటువంటి వాడు, అనేకమైనటువంటి సత్కర్మలు చేసినంతటి వాడై దేహాంతమున జీవన్ముక్త సవిజ్ఞేయో దేహాంతే పరమం పదం, బతికి ఉన్నంత వరకు అతడు జీవన్ముక్తుడుగా ఉంటాడు. జీవన్ముక్తుడు అంటే ఏంటి? బ్రతికి ఉండంగానే దేహమును నేను అనే భావన విడిచి, మనస్సు నేనే అనే భావన విడిచి దైవత్వంతో మెలుగుతూ ఉంటాడు. దైవభావంలో ఉంటారు వాళ్ళు. దాన్నే జీవన్ముక్త స్థితి అంటారు. జీవన్ముక్త స్థితి. ముక్తి అనేది చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు, బతికున్నప్పుడు కూడా వస్తుంది. బతికి ఉన్నప్పుడు కూడా రావచ్చు, అది అనుభవం కూడా ఉండవచ్చు. బతికి ఉండంగానే ముక్త స్థితి వచ్చిందంటే, ముక్త స్థితి వచ్చిందంటే దాన్ని జీవన్ముక్తులు అంటారు. జీవన్ముక్తులు దేహంతోనూ, మనస్సుతోనూ, అలాగే వాక్కుతోనూ బంధము లేకుండా ముక్తులుగా ఉంటారు. ఎటువంటి కర్మబంధ వ్యాసంగాలు లేకుండా సాక్షిభూతులుగా ఉంటారు. అలాంటి వాళ్ళే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఆదిశంకరాచార్యులు, భగవాన్ షిరిడి సాయి, భగవాన్ సత్యసాయి లాంటి వాళ్ళు. తద్వారా వాళ్ళు దైవాన్ని తామే దైవమై ఉంటారు అక్కడ. ఇంకా అంతే, భగవంతునికి భక్తునికి అక్కడ భేదం ఉండదు. వీళ్ళు ఏం చెప్తే జరిగిపోతూ ఉంటుంది. ఆత్మద్రష్టలుగా ఉంటారు. కర్మబంధాల నుండి విడబడి నిశ్చింతగా ఉంటారు. వీళ్ళకు ఆహారంతో కూడా పనిలే, ఆకలి దప్పులతో పని లేదు. వీళ్ళు ఆత్మద్రష్టలుగా ఉంటారు కాబట్టి ఆత్మశక్తి ద్వారా వాళ్ళు సంచలనం చేస్తూ ఉంటారు. వీళ్ళు జీవన్ముక్తులు. అలాగే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు కూడా అంతే. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు కంచికామకోటి పీఠాధిపతి ఆయన వద్దకు ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు ఒక రోజు. అందరూ శిష్యులందరూ కూర్చొని ఉన్నారు. అందరికి ఏదో బోధ చేస్తూ ఉన్నాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠాధిపతి. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చేసి స్వామి అని చెప్పేసి పాదాలకు నమస్కారం చేసి, మిమ్మల్ని ప్రార్థించాలని వచ్చినాను స్వామి అని. నన్నేం ప్రార్థిస్తావయ్యా? అమ్మవారు ఉంది పోవాడా, ప్రత్యక్షంగా ఉంది, పోయి చెప్పుకోపోవని. లేదు స్వామి, నీతో చెబితే చాలు, అమ్మతో చెప్పినట్లే అన్నాడు ఆ బ్రాహ్మణుడు నమ్మకంతో. చెప్పు, ఏం కావాలో చెప్పు అన్నాడు. స్వామి, నా కూతురుకు పెళ్లి చేయాలి, దానికి బంగారం కావాలి స్వామి. బంగారమా? ఏరా, నేను ఒక సన్యాసిని, బిచ్చగా. నేనే బిచ్చగానిరా,
నా దగ్గర ఏం చూస్తుంది బంగారు, నన్ను అడిగితే నీకేమొస్తుంది బంగారం? నేను కోటీశ్వరున్నారా, నా దగ్గర బంగారం దండిగా ఉంటుందా? లేదు స్వామి, కూతురు పెళ్లికి బంగారు కావాల్సి ఉంది, 11 బంగారు నాణ్యాలు కావాలి, అది కట్నంగా ఇవ్వాలి. 11 బంగారు నాణ్యాలు ఇవ్వ స్వామి అని. ఓ పోయి అమ్మకు చెప్పుపో, నేను పెద్ద ధనవంతుని కాదు, నా దగ్గర ఏం చూస్తున్నాను బెచ్చగాని, పో చెప్పుకో అన్నాడు. సరే స్వామి, మీ ఆశీర్వాదం, అమ్మవారి దయ అని చెప్పేసి పోయాడు. పోయి అమ్మవారికి కంచి కామేశ్వరి, కంచి కామాక్షి మాతకు పోయి చుట్టూ ప్రదక్షిణాలు చేసి, అమ్మ నువ్వే కాపాడాలి తల్లి, నా కూతురు పెళ్లి జరగడానికి ఇది ఒక మంచి సంబంధం అమ్మా, ఆ సంబంధం నువ్వే నిర్ణయించినావు, ఆ కట్నంగా బంగారు నాణ్యాలు 11 బంగారు కాసులు కావాలి, నువ్వే ఇప్పించమ్మా, నీ దయతో నాకు నా కూతురు పెళ్లి అయిపోతుంది, ఒక బాధ్యత అయిపోతుందమ్మా అని చెప్పేసి వేడుకున్నాడు. అది తిరిగి వచ్చే లోపల ఒక భక్తుడు వచ్చాడు. స్వామి అప్పుడే దిగాడు కామకోటి పీఠాధిపతి ఉన్నాడు, కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి పాదాల దగ్గరకు వచ్చేసి పాదాలు సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నీ దయ వల్ల నా వ్యాపారం అద్భుతంగా వర్ధిల్లింది, సార్ వినపడలేదు సార్. ఫోన్ ఏమైనా వచ్చి ఉంటుందేమో. హరి ఓం సార్. ఓకే, నీ అనుగ్రహం వల్ల, నీ ఆశీర్వాదం వల్ల నాకు వ్యాపారం చాలా బాగా అభివృద్ధి చెందింది స్వామి, అందులో కానుకగా మీకు ఈ 11 నాణ్యాలు తెచ్చినాను, బంగారు కాసులు తీసుకోండి స్వామి అని చెప్పేసి పాదాల దగ్గర సమర్పించి ఒదిగిపోయి కూర్చున్నాడు. ఇతడు పోయినాడు కదా బ్రాహ్మణుడు, అమ్మవారి ప్రదక్షిణ చేర్చాడా, వస్తానే కదా, రా రా రా, అమ్మవారు ఇచ్చింది, పో తీసుకోపో, పోయి పెళ్లి చేసుకోపో అని చెప్పేసి ఇచ్చేసి పంపించేసి. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎంత అద్భుతం అనిపిస్తుంది. అందరికీ విశ్వాసం, గురువుకు చెబితే అమ్మకు చెప్పినట్టు. అంతటి పరమ పవిత్రుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు. ఈయనకు చెప్తే చాలు, అమ్మవారు ఇచ్చేస్తుంది అంతే. అమ్మకు చెప్పకపోయినా పర్లేదు, ఈయన చెప్పేస్తే చాలు, అమ్మవారి అనుగ్రహం లభించేసేసినట్లే లెక్క. ఈయన మాటకు అమ్మవారి మాటకు ఏ మాత్రము తేడా ఉండేది కాదు. ఈయన చెప్పిన మాటే అమ్మ మాట, అమ్మ చెప్పిన మాటే ఈయన మాట అయిపోతుంది. అందుకే ఈయనను జీవన్ముక్తుడు అనేవాళ్ళు. బ్రతికి ఉండంగానే కర్మబంధాల నుండి విడిపడి నిశ్చింతగా సాక్షిభూతంగా ఒక దేహం అనేది ఉంటుంది, బలహీనంగానే ఉంటుంది దేహం, ఏం అందంగా ముద్దుగా బొద్దుగా ఉండదు. వాళ్ళకి చూసేదానికి ఏదో బిచ్చగల్లాగానే కనపడతారు వాళ్ళు, దేహం మీద ధ్యాస వాళ్ళకు ఉండదు. వాళ్ళు భోజనం కూడాను అవసరం లేనట్లు జీవిస్తూ ఉంటారు, ఆత్మశక్తితో వాళ్ళు సంచరిస్తూ ఉంటారు, చలిస్తూ ఉంటారు.
అటువంటి జీవన్ముక్త స్థితి అనేది అతికొండగానే సిద్ధిస్తుంది భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటే. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే భగవద్గీతను 10 మందికి తెలియచేస్తూ ఉంటారో, 10 మందికి చెప్తూ ఉంటారో, అటువంటి వాళ్ళు బతికి ఉండగానే జీవన్ముక్తులు అవుతారు. మరణానంతరం పరమ పదవిని పొందుతారు. జీవన్ముక్త విజ్ఞేయో దేహాంతే పరమం పదం. దేహాంతే అంటే దేహం దాటిన తర్వాత, దేహాన్ని విడిచిన తర్వాత వాళ్ళు పరమ పదవిని పొందుతారు, మోక్ష స్థితిని పొందుతారు, మోక్షత్వం అందుతారు. మహానుజీవ భావులు అనేటువంటి వాళ్ళు భగవద్గీతను పారాయణ చేస్తుంటే ముక్కు మూసుకొని అడవుల్లో పోయి తపస్సు చేస్తేనే కాదు, ఇంట్లో ఉండి సంసారం చేసుకుంటూ కూడాను ఆయా కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తూ భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, అత్తమామల పట్ల, తల్లిదండ్రుల పట్ల మన కర్తవ్యాలు ఏమున్నాయో నిర్వర్తిస్తూ భగవద్గీతను మనం పారాయణ చేస్తున్నామంటే ఆ రోజు కర్మ ఆ రోజు ప్రక్షాళన అవుతూ ఉంటుంది. కాబట్టి ఒకనొక స్థాయికి ఎదిగేటప్పటికీ ఒకనొక రోజుకు అది పూర్ణంగా శుద్ధమైపోయి పరిపూర్ణాత్మ స్థితి, పరిపూర్ణ నిర్మల ఆనంద స్థితి మనకు సిద్ధిస్తుంది. అందుకే వదలకుండా చదవాలి భగవద్గీతను అనేది. అందుకే మనం రోజు సంసారంలో ఉన్న తర్వాత దోషాలు వస్తుంటాయి, పాపాలు వస్తుంటాయి. కానీ భగవద్గీత పారాయణం చేస్తుంటే అదంతా ప్రక్షాళన అవుతూ ఉంటుంది. ఆ రోజు క్లీన్ చేసుకోవడమే. మీ ఒళ్ళు క్లీన్ చేసుకోవట్లా, మీ పళ్ళు క్లీన్ చేసుకోవట్లా, మీ ఇల్లు క్లీన్ చేసుకోవట్లా, అలాగే మీ మనసును కూడా క్లీన్ చేసుకోవాలి. భగవద్గీత పారాయణం ద్వారా చేసుకోవాలి. మనం అందరము అంతే. అలా ఏ రోజుకి ఆ రోజు భగవద్గీత పారాయణం చేస్తున్నామంటే ఆ రోజే కాకుండా గతంలోది కూడా ప్రక్షాళన అవుతూ ఉంటుంది. కొన్ని రోజులకు పరిపూర్ణంగా శుద్ధమైపోతుంది. కొండల్లాగా ఉంటుంది కదా, కొండల్లాగా ఉండేటువంటి ఆ కర్మ అంతా కూడాను, సంచిత కర్మ అంతా కూడాను మనం రోజు చదవంగా ప్రతిరోజు విడవకుండా చదువుతూ ఉండడం వల్ల, ప్రత్యేక కార్యక్రమాలు వచ్చినప్పుడు ఎక్కువగా భగవద్గీతను 18 అధ్యాయాలు పారాయణ చేస్తూ ఉండడం వల్ల, అలా సందర్భోచితంగా మనం భగవద్గీత పారాయణం ఎక్కువ చేస్తూ ఉన్నామంటే ఆటోమేటిక్ గా కొండలాగా ఉండేటువంటి ఆ కర్మ అంతా కూడాను కొద్ది కొద్దిగా భస్మీపటలం అవుతూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది, మొత్తం శుద్ధం అయిపోతూ ఉంటుంది ఒక స్థాయికి వచ్చేటప్పుడు. ఆ తర్వాత మీరు ముముక్షత్వానికి అంటే జీవన్ముక్తులుగా స్థితిని అందుకొని దేహానంతరం మోక్షం కూడా పొందే స్థితి లభిస్తుంది అంటున్నాడు. అందుకే మనము భగవద్గీత పారాయణం చేయడమే కాకుండా 10 మందికి బోధించాలా కూడా దీని తెలుసుకోవాలి. మనం గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాని భూరిష. ఈ విధంగా భగవద్గీతను రోజు అధ్యయనం చేయడమే కాకుండా 10 మందికి తెలియచేస్తూ నేర్పిస్తూ ఉన్నారనుకోండి. మీరు 10 మందికి తెలియచేయడము, నేర్పించడము, చదివేటట్లు చేయడము, చదివించడము, అర్థ తాత్పర్యం చెప్పడము, ఇలాంటి సత్కర్మలు చేస్తూ ఉన్నారంటే ఒకనొక స్థాయి పోయేటప్పటికీ ఇలా బోధించే వాళ్ళు కూడాను ముముక్షులు అంటేమి జీవన్ముక్తులుగా అవుతారు. తర్వాత దేహానంతరము మోక్షం కూడా పొందుతారట. గీతామాశ్రిత్య బహవో భూభుజో జనగాదయః నిర్ధూత కల్మషాలోకే గీతాయాతాః పరం పదం. జనకుడు లాంటి మహర్షులు కూడా జనకాదయ భూభుజులు అంటే రాజు అని అర్థం, రాజులు అని అర్థం. అనేక మంది రాజర్షులు కూడా జనకాదులు లాంటి, జనక మహారాజు లాంటి వాళ్ళు ఎందరో ఈ భగవద్గీతను ఆశ్రయించే ప్రఖ్యాతులై పాపరహితులై పరమ పదవిని పొందినారట. నిర్ధూత కల్మషాలోకి, ఈ లోకంలో కల్మషరహితులై అంటే పాపరహితులై భగవద్గీతను చదవడం వల్ల పరమ పదవిని పొందినారంట. జనకుడు ఏ కాలం వాడు, ఏ యుగం వాడు? త్రేతాయుగం. జనకుడు త్రేతాయుగం వాడు. భగవద్గీత వచ్చింది ద్వాపరయుగం. మరి జనకునికి ఎలా తెలుసు భగవద్గీత?
ముందే ఇంకా ఎవరికి తెలుసు ఈ విషయము? భగవద్గీత కృష్ణుడు మాత్రమే చెప్పాడా? అంతకుముందు కృష్ణునికి అర్జునుడు మాత్రమే జరిగిందా సంవాదము? కృష్ణార్జున సంవాదమేనా భగవద్గీత? ఇంకా ఎవరికైనా చెప్పినాడా భగవంతుడు? సూర్యుడు గురువు గారు ఆ, అవును. మొదట నేను సూర్యునికి బోధించినానని చెప్పాడు కదా. ఇమం వివస్వతే యోగం, ఇమం వివస్వతి యోగం చెప్పండి. ఏ యోగం ప్రోక్తవాన వివస్వాన్ మనవే ప్రాహ ఇమం వివస్తి యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. ఈ అవ్యయమైనటువంటి విద్యను నేను వివస్వంతునికి మొదటే బోధించినానంటాడు. వివస్వంతుడు అంటే సూర్య భగవాన్. కాబట్టి ఆ సూర్య భగవాను నుంచి అతని కొడుకు మనువు ఇక్ష్వాకుడు, ఈ విధంగా పరంపర రాజర్షులకు అది అందుతూ వచ్చింది. ఒక రాజు నుంచి ఇంకొక రాజు, తన కొడుకు నుంచి ఇంకొక కొడుకు, ఇట్లా క్రమంగా కాలక్రమంలో జ్ఞానం అంతా మరుగున పడిపోయిందంట. అప్పుడు అర్జునుడు కూడా ప్రశ్న వేస్తాడు, నువ్వు ఇప్పుడు పుట్టినావు కదా, సూర్యుని ముందే పుట్టినా అంటావే, సూర్యుడు ఎప్పుడో పుట్టినాడు కదా సృష్టి ఆదులు అనే, నువ్వు సూర్యుని ముందే చెప్పినా అంటావేంటి అని ప్రశ్న వేస్తాడు. మనలాగే వేస్తే, నీకు నాకు అనేక జన్మలు గడిచినాయి, నీవు నీ గత జన్మల గురించి తెలియదు, నాకు నా గత జన్మల గురించి ఎరుక ఉంది అంటాడు కృష్ణ పరమాత్మ. అందుకే అర్జునుడు జీవుడయ్యాడు, కృష్ణుడు దేవుడయ్యాడు. మనకు ఎరుక లేదు కదా, గత జన్మల ఎరుక మనకు లేదు కాబట్టి మనం జీవులం. గత జన్మల ఎరుక భగవంతునికి ఉంటుంది కాబట్టి ఆయన దేవుడు. ఆ ఎరుక కలిగితే మనం కూడా దేవుళ్ళు అవుతాం. ఆ ఎరుక ఎప్పుడు లభిస్తుంది అంటే జీవన్ముక్త స్థితి లభించినప్పుడు. అటాచ్మెంట్ కాదు, కర్మబంధ రహితులం కావాలి. ఆ స్థాయికి వచ్చినప్పుడు, ఆ భగవతత్వం మనకు బాగా అర్థమైనప్పుడు, భగవత్ సాక్షాత్కారం లభించినప్పుడు, ఆత్మద్రష్టగా మనం నిలిచినప్పుడు అది సాధ్యమవుతుంది. మన గత జన్మలు కూడా మనకు తెలిసి వస్తాయి. కాబట్టి జనకాది మహర్షులందరూ కూడా, రాజర్షులందరూ కూడాను భగవద్గీత జ్ఞానంతోనే పరమ పదవిని పొందినారు అంటున్నాడు భగవంతుడు. గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ వృథా పాఠో భవేత్ తస్య శ్రమయేవ హ్యుదాహృదః. గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్. భగవద్గీతను పారాయణం చేసిన తర్వాత, గీతా మహాత్మ్యాన్ని పారాయణం చేయకపోతే, భగవద్గీత 1 అధ్యాయం 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదువుతారు. చదివిన తర్వాత గీతా మహాత్మ్యాన్ని చదవాలి. అలా చదవకపోతే వృధా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హృదావృతః. ఆ విధంగా మహాత్మ్యాన్ని చదవకపోతే వాళ్ళ శ్రమ అంతా వృధాయే అంటున్నాడు ఇక్కడ. వాళ్ళు చదివినా వ్యర్థమే అంటున్నాడు ఇక్కడ. అంటే వ్యర్థమని అంటున్నాడు దేనికోసం అంటే, చదివితే మంచిదే, అదేం వ్యర్థమేం కాదు. ఇట్లన్నా భగవద్గీత మహత్యం చదువుతారు. గీతా మహత్యం చదివితే గొప్పతనం ఏంటో తెలిస్తే మరింత శ్రద్ధ కలుగుతుంది కదా. నా గురించి మీకు కొద్దిగా తెలిస్తేనే నేను చెప్పిన మాటలు 4 మీకు బుర్రకు ఎక్కుతాయి, కానీ నా గురించి మీకేమి తెలియకపోతే మీరు నా గురించి నా మాటలు పట్టించుకుంటారా? అలాగే భగవద్గీత యొక్క గొప్పతనం తెలియాలంటే గీతా మహత్యం చదివాలి, అది గుర్తు చేసుకుంటూ ఉండాలి, మర్చిపోతుంటాం కాబట్టి
భగవద్గీత పారాయణం తర్వాత ఈ భగవద్గీత మహత్యాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవడం వల్ల మనకు భగవద్గీత మీద మరింత ఆసక్తి పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. అలాగే భగవంతుని కూడా నిలదీయవచ్చు. ఏంది స్వామి, నేను రోజు భగవద్గీత చదువుతున్నా, నా కర్మ ఏం తగ్గట్లే, నా బాధ ఏమో పోవట్లే, నా కష్టాలు తగ్గట్లే, మనశ్శాంతి రావట్లే, ఏం చేస్తున్నావు నువ్వు? నీ భగవద్గీత చదువుతున్నా కానీ కాక నాకు ఈ దుఃఖాలేంటి, ఈ బాధలేంటి, ఈ బాధలేంటి, ఈ పీడలేంటి, ఈ ఈతి బాధలేంటి, ఈ చింతలేంటి, ఏడుపులేంటి అని చెప్పేసి ఈ గీతా మహత్యాన్ని చెబుతూ ప్రశ్నించవచ్చు. అప్పుడు భగవంతుడు కూడా, ఓ నేను ఆ పనిలో ఉండి ఇప్పుడు నేనంతా నిద్రావస్థలో ఉన్నాను, అందువల్ల పట్టించుకోలేదు, తొందరగా నీ కష్టాలు తీరేస్తానులే అని చెప్పేసి భగవంతుని కూడా ఎరగ చేసినట్లు అవుతుంది. ఇప్పుడు భగవంతుడు నిద్రావస్థలో ఉన్నాడా లేడా? ఉన్నాడు సార్. ఉన్నారు సార్. ఇంకా ఎన్ని రోజులు ఉంటాడక్క? తొందరగా మేలుకోమని చెప్తారా ఏమన్నా? కార్తీక మాసం పౌర్ణమి వరకు. కార్తీక మాసం ఏకాదశి వరకు. కార్తీక మాసం ఏకాదశి వరకు ఉంటాడా? అంతవరకు నిద్రపోతే మా కష్టాలు ఎప్పుడు తీరేది? మా ఇబ్బందులు ఎప్పుడు తీరేది? అంతవరకు వెయిట్ చేయాలన్నా? మేమేమో పొద్దున పూట నిద్రపోతే తప్పంటారు, ఆయనేమో రేయింబాలు నిద్రపోవచ్చునా? ఆయన దేవుడు కాబట్టి. కాలం అది కాదు కదా గురుజీ, ఇంకా ఆయన కాలం అలా కాదు కదా గురుజీ, క్షణ భంగుర పాట. ఆయన రెప్ప మూసినంత కాలం కూడా వాడు కదా. ఆయన ప్రకారం ఒక రెప్పపాటు కాలంలోనే బ్రహ్మదేవుని పగలు గడిచిపోతుంది. అలాంటిది ఆయన రెప్ప మూసాడా ప్రళయం సంభవిస్తుంది, రెప్ప తెరిచాడా సృష్టి ప్రారంభమవుతుంది. భగవంతుని యొక్క రెప్పపాటు కాలానికి బ్రహ్మదేవుని యొక్క పగలు గడిచిపోతుంది. అలా రెప్ప తెరిచి మూసే లోపల బ్రహ్మదేవుని పగటి కాలం గడిచిపోతుంది. అంటే చూడండి ఆయన కాల పరిమాణం ఎలా ఉంది అని అర్థం చేసుకోవడానికి మనకు చేత కాదు, సాధ్యం కాదు. అంచనా వేయడం కూడా మనకు మన జన్మ చాలదు, మన పరిధి చాలదు, మన చిన్న మెదడు చాలకొస్తుంది. ఏమైనా నువ్వు భగవంతుని శరణం నుంచి జీవించడం ఎప్పటికీ మనకు శ్రేయస్కరం. కాబట్టి భగవంతుడే చెప్తున్నాడు కాబట్టి భగవద్గీతను చదివిన తర్వాత ఈ గీతా మహత్యాన్ని కూడాను చదవాల్సి ఉంది. కొన్ని నియమాలు పెట్టుకోండి. రోజుకు ఒక అధ్యాయం చదువుతున్న వాళ్ళు గీతా మహాత్యంలో 23 శ్లోకాలు ఉన్నాయి కదా, రోజు 4 శ్లోకాలు లేదా 2 శ్లోకాలు చెప్పుకోండి. ఒకటో అధ్యాయానికి 2 శ్లోకాలు, 1, 2. రెండవ అధ్యాయానికి 3, 4 శ్లోకాలు. మూడవ అధ్యాయానికి 5, 6 శ్లోకాలు. 3 × 2 6. నాలుగవ అధ్యాయానికి 4 × 2 8, అంటే 7, 8. ఐదవ అధ్యాయానికి 9, 10. 5 × 2 10, 9, 10. ఇలా పెట్టుకుంటా పోతే 11 అధ్యాయాలు పూర్తయ్యేటప్పటికి 11 అధ్యాయానికి 22 శ్లోకాలు అయిపోతుంది. 23వ శ్లోకము మరియు ముగింపు పూర్తయిపోతుంది. ఇంకా 13 నుంచి 18 వరకు 6 అధ్యాయాలు ఉంటాయి కదా, 4 శ్లోకాలు పెట్టుకున్నారనుకోండి, 6 × 4 = 24. అంతే, 2 సార్లు. మొత్తం 18 అధ్యాయాలు పూర్తయ్యేటప్పటికి 2 సార్లు అయినా గీతా మహత్యం పూర్తయి. ఓపిక ఉందా మొత్తం చదవండి. ప్రతి అధ్యాయం చదువుతానే ఒక అధ్యాయం చదివితే గీతా మహత్యం మొత్తం చదవచ్చు, ఓపిక ఉంటే, టైం ఉంటే. లేదా ఒక అధ్యాయం చదివి 2 శ్లోకాలు గీతా మహత్యంలో చదివేది. లేదా 4 శ్లోకాలు ఓపిక ఉందంటే రోజు 4 శ్లోకాలు. 4 శ్లోకాలు పెట్టుకున్నారనుకోండి, 6 అధ్యాయాలు పూర్తయ్యేటప్పటికే ఒక రౌండ్ అయిపోతుంది గీతా మహత్యం. 12 అధ్యాయాలకు 2వ రౌండ్ పూర్తయిపోతుంది. 18వ అధ్యాయానికి 3 రౌండ్లు పూర్తయిపోతుంది గీతా మహత్యం. అట్లన్నా పెట్టుకోండి. గీతా మహత్యాన్ని కూడా మీరు పారాయణ చేస్తున్నది. ఒక అధ్యాయం అయిపోతానే 4 శ్లోకాలు అలా నియమంగా పెట్టుకొని చేస్తున్నా సరే. గీతా మహత్యాన్ని కూడా విస్మరించకుండా చేద్దాం పారాయణ. ఓం గీతం మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః సతత్ఫలమవాప్నోతి
దుర్లభాం గతిమాప్నుయాత్. కాబట్టి ఓ భూదేవి, ఈ మహాత్మ్యంతో సహా గీతను పారాయణము చేయువాడు పైన చెప్పిన ఫలమును పొందుతాడు. ఏం చెప్పినాడు? వ్యర్థం కాకుండా జీవన్ముక్తి లభిస్తుంది. 3 అధ్యాయాలు చదివితే ఎంత ఫలితమో, 6 అధ్యాయాలు చదివితే ఎంత ఫలితమో, 1 అధ్యాయం చదివితే ఎంత ఫలితమో, సగం మొత్తం భగవద్గీతలో సగం చదివితే ఎంత ఫలితమో, ఆ ఫలితాలన్నీ యథాతథంగా సిద్ధిస్తాయి. కాబట్టి గీతా మహాత్మ్యంతో సహా చదవమని చెప్పు నీ బిడ్డలకు అని మహావిష్ణువు మన తల్లి అయినటువంటి భూదేవతకు తెలియజేస్తున్నాడు. సూత ఉవాచ. సూత మహర్షి ఇక్కడ ఈ మహాత్మ్యాన్ని గురించి బోధించినాడు. దీనికంతటికి కూడా వరాహ పురాణంలో ఉన్నటువంటి సంఘటన ఇదంతా కూడా. వరాహ పురాణంలో గీతా మహాత్మ్యం గురించి వచ్చినటువంటి సంఘటన ఇది. అందువల్ల సూతుడు అంటున్నాడు చివరలో, మాహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. సూత మహర్షి అంటున్నాడు ఇట్లా, సనాతనమగు అంటే అనాది కాలము నుండి ఉండేటువంటి ఈ గీత యొక్క మహాత్మ్యమును గీతాంతేచ భగవద్గీత అయిన తర్వాత, చదివిన తర్వాత, గీతాపారాయణం అయిన తర్వాత, పఠేద్యస్తు ఎవరైతే పారాయణం చేస్తారో యథోక్త ఫలము పడేయగలడు. యదుక్తం తత్ఫలం లభేత్, తగిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతాడని నేను కూడా ఘంటాపదంగా చెబుతున్నాను అని సూత మహర్షి ఆశీర్వచనం చేస్తున్నాడు. ఇక్కడ సూతుడు కూడాను గొప్ప సద్గురువు, గొప్ప పౌరాణికుడు, మహాకవి, మంచిగా బోధించగల విదూషకుడు, మంచి జ్ఞాని, త్రిలోకవేది, త్రిలోకాలలో జరిగేటువంటి త్రికాల జ్ఞాని ఆయన, ప్రతిదీ తెలిసినటువంటి ఆయన. చెప్పాలంటే జీవన్ముక్త స్థితికి అర్హుడు. జీవన్ముక్త స్థితిలో నడిచినటువంటి వాడు ఆయన. కర్మబంధాలు ఏమీ లేకుండా ఎలా దాటగలగవాడో అంతటి అర్హత పొందినటువంటి వాడు సూత మహర్షి కూడా. అటువంటి మహాసద్గురువులు, మహాత్ములు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా జరిగే తీరుతుంది, అందుకు సందేహమే లేదు. ఆయన ఆశీర్వచనంగా ఖచ్చితంగా మీరు భగవద్గీత పారాయణ అనంతరము గీతా మహాత్యాన్ని కూడా పారాయణం చేయండి. తద్వారా మీకు సంపూర్ణ ఫలితం సిద్ధిస్తుంది అని చెప్పేసి సూత మహర్షి కూడా మనకు సూచిస్తున్నాడు, తెలియచేస్తూ ఓం తత్సత్. ఇట్లు శ్రీ వరాహ పురాణ మండలి శ్రీ గీతా మహాత్యం ధరా విష్ణు ప్రోక్త శ్రీ గీతా మహాత్యం సంపూర్ణం. చెప్పు తల్లి. సార్, ఒక యుగం ఇంకా ఇంకొక యుగం పోతాం కదా, అప్పుడు ఈ యుగంలో ఉండే వాళ్ళంతా ఆ యుగానికి వస్తారా, అథవా ఇక్కడే అందరూ వెళ్ళిపోతారా? కర్మబంధం ఉంటే వస్తారక్క. అవునా సార్? కర్మబంధం ఏడిపోతుంది, పోతుంది కదా. అప్పుడు ఆ యుగానికి కూడా పోతాం మనం. ఆ యుగానికి పోతాం. బతికేస్తారా అంటే బతికే ఉంటారా, అథవా సచ్చి మళ్ళీ పుడతారా? లయం అవుతుంది. ప్రతి 1000 చతుర్యుగంల కాలానికి ఒకసారి లయం అయిపోతుంటాం కదా. సృష్టి అంతా అయిపోతుంటుంది, మళ్ళీ సృష్టి బీజాలు మొదలవుతుంటాయి. కాబట్టి యుగ యుగానికి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కృష్ణ పరమాత్మ నిర్యాణం చెందినాడా, ఆడికి శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందినప్పటికీ కరెక్ట్ గా ద్వాపరయుగం ముగిసింది. మొదటి రోజు నుంచే కలియుగం మొదలైంది. ఏం మరణించలేకడా, కాలం జరిగిపోతూ ఉంటుంది. పరీక్షిత్ మహారాజు ఉన్నాడు కదా, కృష్ణుడు మరణించిన తర్వాత ఎవరు రాజైనారు? పాండవులు మరణించిన తర్వాత అంటే పరీక్షిత్ మహారాజు అయ్యాడు. అతడు ఉండేటప్పటికీ కలియుగం ప్రవేశించింది. కలిపురుషునితోనే వాదోపవాదాలు జరుగుతాయి. కలిపురుషుడిని చంపి పడేయాలని చూస్తాడు పరీక్షిత్ మహారాజు. ఒక గోవును బాధిస్తూ ఉంటాడు. ఆ సందర్భం చూసి ఓర్చలేక, భరించలేక, తట్టుకోలేక పరీక్షిత్ మహారాజు ఆ కలిపురుషుని చంపడానికి పోతాడు. పోతే అతడు కాళ్ళు పట్టుకొని
నేను కూడా బతకాలి కదా స్వామి, కలియుగం ప్రవేశించింది, నాకు ఏదైనా 4 స్థానాలు ఇయ్యి అని అడుగుతాడు. అంటే అప్పుడు 4 స్థానాలు ఇస్తాడు. అది ఏమిటి అంటే బంగారం 1, బంగారంలో కలిపురుషుడు ఉంటాడు. 2 స్త్రీ, 3 జూదం వ్యసనాలలో అదే మందు జూదము జూదములోను స్థానం ఇచ్చాడు. జూదములోను, మగువలోను, అలాగే బంగారంలోను, అలాగే వేటాడటం, వీటి యందు వాటిలో నివసించు అని చెప్పేసి అవకాశం ఇచ్చినాడు కలిపురుషుడు. అందుకే బంగారం మద్యపానంలో కూడా ఈ విధంగా కలిపురుషుడు వాటిలో చేరుకొని ఉంటాడు కాబట్టి వారికి దూరంగా ఉంటే మనశ్శాంతి, లేదంటే అశాంతి. మెడ నిండా నాకు బంగారం కావాలంటే మెడ నిండా నువ్వేం వేసుకుంటున్నావు, కలిపురుషుని వేసుకుంటున్నావు, అనుభవించాలి, తప్పదు. అందుకే 70,000 అయినా కానీ దూరంగా పోత తప్ప నన్ను వదిలేయండి, కలిపురుషుడు పక్కకు పోతే రేట్ పెంచితే తగ్గేదేలే, 70,000 కాదు 80,000 అయినా వస్తా నేను మీ దగ్గరకి అని చెప్పిపోతారు. మరి పెళ్లిళ్ళల్లో మరీ కొంటున్నారు కదా గురూజీ, మరీ కలిని కొనుక్కుంటున్నట్టు అయిపోతుంది కదా ఈ మాత్రానికి. అంతే కదమ్మా. అక్షయ తృతీయ రోజు అయ్యగార్లకి కొంచెమన్నా దానం ఇవ్వాలంట గురువు గారు. స్తోమత ఉంటే బంగారం మనం కొనుక్కోవడం కాదు. ఇవ్వండి అమ్మా, ఇవ్వండి, మంచిదే కదా, కలిపురుషులు ఇస్తున్నట్లే. మన నుంచి కలిపురుషుడు పక్కకు పోతాడు కదా, మంచిదే. అదే చేత కాని వాళ్ళు గొడుగు, బట్టలు, చెప్పులు అవన్నీ ఇవ్వాలంట, లేదా ఒక రోజు భోజనం బియ్యం అన్నా ఇవ్వాలంట, మనం బంగారం కొనుక్కోకుండా. అవునులేండి, మంచిదే. బ్రాహ్మణులకు దానం చేయడం ఎప్పటికీ మంచిదే, భగవంతునికి దానం చేసినట్లే, తప్పేం కాదు. అయితే ఇచ్చే దానము కూడాను పవిత్రంగా ఉండేటువంటివి, పరిశుద్ధంగా ఉండేటువంటివి ఇవ్వాల. మనకు ఎక్కువైనటువంటివి, మిగిలిపోయినటువంటివి, వాడిపోయినటువంటివి, వంకాయలు, మిరపకాయలు, టమోటాకాయలు మనకు ఎక్కువ అయిపోయినాయని చెప్పేసి ఇచ్చి రావడం కాకుండా ఫ్రెష్ గా ఉండేటివే ఇవ్వాలి. గురువు గారు, నాకు చిన్న సందేహం అండి. మనము దీంట్లో సంకల్పంలో మనం ఆయురారోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ చెప్తాం కదండి, కోరికలు కోరుతాము. తర్వాత లాస్ట్ లో ఏమంటున్నాం, కృష్ణార్పణం అంటున్నాం, అంటే కోరికలు అంతా అర్పిస్తున్నాం కదా. దానికి నాకు కంపారిజన్ కుదరటం లేదు. సర్వం కృష్ణార్పణమస్తు అంటున్నాం కదా. కోరికలు లేకుండా మనం చెయ్యాలి అనుకుంటున్నాము, సంకల్పంలో చెప్తున్నాము. కానీ బతికినంత వరకు మనకు ఏమేమి అవసరమో భగవంతుడికి తెలుసు కదమ్మా. కాబట్టి మన దగ్గర ఐశ్వర్యం ఉందనుకోండి, దానం చేయవచ్చు. 10 మంది లేదన్నా ఎవరన్నా ఆపదలో వచ్చి ఆదుకోమంటే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐశ్వర్యం తీసుకోవాల్సింది. ఐశ్వర్యం కావాలని అడగడం తప్పు కాదు, కానీ దాని మీదే ఆశ లేకుండా చేయమని చెప్పడమే ఈశ్వరార్పణం చేయడం అనేది. అదే వ్యామోహంలో ఉండకుండా కాపాడమని. మనకు ఐశ్వర్యం కావాల్సిందే, ఆయుష్ కావాల్సిందే, ఆరోగ్యము కావాల్సిందే. మనం బతకడానికి కనీసం అవన్నీ అవసరమే. ఎంత అవసరమో అంత ఉండని, మన అవసరానికి ఎంత అవసరమో ఉపయోగించుకొని మిగతాదంతా దాన ధర్మాచరణకి మంచి గుణం కావాలి. ఈవి గుణం అంటారు దాన్ని, దాన గుణం అంటారు. ఆ దాన గుణం కూడా ఇమ్మని అడుగుతున్నాం. ధర్మబుద్ధిని ప్రసాదించమని. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ వల్ల సిద్ధిరస్తు అంటే ఏమి? ధర్మంలోనే దానం కూడా కలిసి వస్తుంది. ధర్మం తెలిసిన వాడు ఖచ్చితంగా ధర్మాన్ని అనుసరించేవాడు దానం కూడా చేస్తాడు. కాబట్టి దానం చేయాలని నీ దగ్గర ఐశ్వర్యం ఉండాలా. ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోవడానికి ఐశ్వర్యం లేకపోతే నువ్వు ఆపదను కాపాడలేవు. భగవంతుడి దగ్గర డబ్బు లేదా ఏంటి? ఆయన సన్యాసిగా లేడు కదా, ఆయన సర్వేశ్వరుడై ఉండి సర్వము కలిగి ఉన్నప్పటికీ ఏం లేనివాడుగా ఉన్నాడు. యాజ్ఞవల్క మహర్షి అంతే, ఆయన దగ్గర ఉన్నంత సంపద, ధనము, బంగారము ఈ విశ్వంలో ఎవరి దగ్గర ఉండేదట, ఎవరి దగ్గర లేదంట. అంత బంగారం, అంత ఐశ్వర్యం, అంత ధనము, అంత సంపద ఉండేదంట. అన్ని గోవులు ఉండేటివట. కానీ అతనికి 2 భార్యలు, కాత్యాయని ఒకరు,
ఆత్రేయి, మైత్రేయి ఇద్దరు భార్యలతో తాను ఎక్కడైనా సభకు పోయినా పోతాడు, వేదాంత సభల్లోనే కూర్చుంటాడు. అందరూ అతన్ని జ్ఞానులలో మేటి జ్ఞాని అని నిర్ణయించినారు. జ్ఞానులలో మేటి జ్ఞాని అని, పూర్ణ జ్ఞానిగా నిర్ణయించినారు అందరూ. అతడు సంపదను ఎప్పుడు ఎంత ఉందా, ఎంత వచ్చిందా, ఎంత పోయిందా లెక్కేసే రకమే కాదు. ఎవరైనా వచ్చి తీసుకుపోతుండొచ్చు, ఎవరైనా పెట్టిపోతుండొచ్చు, లెక్క చేసేవాడే కాదు. నిరంతర విరాగి, వైరాగ్యంతో జీవనం సాగించిన. మనం అడుగుతాము, అడిగినవన్నీ ఇస్తాడా భగవంతుడు అంటే ఇవ్వడు కదా, ఆయన ఇచ్చేది ఇస్తాడు. అయితే తృప్తి పడతాము. నువ్వు ఎంత ఇస్తే అంత చాలు అంటాము. అలాగే ఇచ్చినటువంటి దానిని మళ్ళీ భగవంతుడికి అర్పిస్తాను. ఏమన్నా ఇవ్వు, నీకే అర్పిస్తాను. నాకేం కావాలా? మనశ్శాంతి కావాలా, నీ సేవ కావాలా, ప్రశాంతంగా జీవించేది కావాలా, తుది శ్వాస వరకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నీ సేవలో తరిస్తే అంతే చాలు. అదే కదా మనం కోరేది. కాబట్టి అన్ని మనం కోరుకుంటాం మోక్షం కావాలని. అందరికి అదే కాదు కదా. అయ్యో తండ్రి, నీ మోక్షం నీ దగ్గరే పెట్టుకో, ముందు మొగనికి ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ చూపియాలా, పిల్లలు ఉన్నారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలా, కొడుకులు ఉన్నారు వాళ్ళు చదువులు చెప్పియాలా, ముందు ఐశ్వర్యం నాకు ప్రసాదించుతుంది ఫస్ట్ చూద్దాం, ఆ బాధ్యతలు అయిపోయిన తర్వాత మోక్షం అడుగుతా కొని అంటారు. ఈ బాధ్యతలు తెగిపోయిన తర్వాత మోక్షత్వం అడుగుదాంలే, మోక్షం అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందరికీ ఒకే రకమైనటువంటి ఆలోచనలు, ఒకే రకమైనటువంటి ఆశలే ఉండవు కదా. అవకాశాలు, అవసరాలు ఒకే రకంగానే ఉండవు. కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఏది కావాలో దాన్ని కనెక్ట్ అవుతారు అందరు అక్కడ. కొంతమందికి నాకు మనశ్శాంతి లేదు అంటే సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదార్పణమస్తు అని చెప్పిన తర్వాత అనన్య భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు. వైరాగ్యం వచ్చిందంటే దుఃఖం అంతా పాయ, జ్ఞానం కలిగిందంటే దుఃఖం అంతా పాయ, భక్తి కలిగిందంటే ఆనందం కలుగుతుంది. ఈ విధంగా దుఃఖం నశించడం కోసం కొంతమంది తాపత్రయపడుతుంటారు. కొంతమందికి ఆయుష్ కావాలని కోరుకుంటుంటారు, నేను ఇంకా బతకాలని ఆశపడేటోళ్ళు ఉంటారు. ఆయుహు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆరోగ్య, నాకు ఐశ్వర్యం కావాలనుకునే వాళ్ళు ఐశ్వర్యం. ఇలా ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి కోరికలతో ఉంటారు. కాబట్టి మన గ్రూప్ లో కూడాను అందరికీ సమతుల్యంగా ఉండడం కోసమై ఈ శాంతి వచనాలు పలుకుతూ ఉంటాం. ధన్యవాదాలు గురుగారు. అందరికీ ప్రణామాలు. ఓం అసతోమ సద్గమయ తమసమా చతుర్గమయ మృక్షర్మ మృతంగమయ. ఓం సహనావతు సహనో భునత్తు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు. అందరికీ ప్రణామాలు. ప్రణామాలు గురుగారు. ప్రణామాలండి. శ్రీకృష్ణ.